Good morning, madam. My name is Keanu. I am studying 8th class. Good morning, madam. My name is Gauri. I am studying in 8th class. I am telling about flooding alert system. In this project, we used raindrop sensor, breadboard, jumper wires, buzzer, ESP82, Wi-Fi module, microcontroller. సెన్సర్స్ నీటి స్థాయి, వర్షపాతం మరియు మట్టి తడిపాటు కొలవడానికి వివిధ సెన్సర్స్ ఉపయోగిస్తారు. నీటి మట్టం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఎలక్ట్రోసానిక్ సెన్సర్ లేదా వాటర్ లెవెల్ సెన్సర్ వాడతారు. మైక్రోకంట్రోలర్ సెన్సర్ నుండి వచ్చే డేటాను ఆర్డినో, రెస్పారి పిఐ లేదా ESP8266 వంటి మైక్రోకంట్రోలర్ సేకరిస్తుంది. ఈ డేటాను విశ్లేషించి నీటి మట్టం సురక్షిత స్థాయికి దాటిందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తుంది. డేటా విశ్లేషణ సిస్టంలోని ప్రోగ్రామ్ నీటి స్థాయికి నిరంతరం పర్యవేక్షిస్తుంది. నీటి స్థాయి ప్రమాద స్థాయి దాటితే సిస్టమ్ అలర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అలర్ట్ మెకానిజం ప్రమాద స్థాయి దాటినప్పుడు సిస్టమ్ సైరన్, బజర్ లేదా SMS ఇంటర్నెట్ అలర్ట్ ద్వారా ప్రజలకు సమాచారం పంపుతుంది. కొన్ని సిస్టమ్స్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ద్వారా మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో రియల్ టైం సమాచారం చూపిస్తాయి. డేటా ట్రాన్స్మిషన్ సెన్సర్ల డేటా విశ్లేషణ. డేటా ట్రాన్స్మిషన్ సెన్సర్ డేటా వైఫై, GSM మాడ్యూల్, SIM మైక్రో టెక్నాలజీ ద్వారా కంట్రోల్ సెంటర్కు పంపబడుతుంది. కంట్రోల్ సెంటర్ అక్కడ అధికారులు డేటాను విశ్లేషించి అవసరమైన చర్యలు ఉదాహరణకు జారీ చేయడం తీసుకుంటారు. సమ్మరీ సెన్సర్లు నీటి స్థాయిని కొలుస్తాయి. మైక్రో కంట్రోలర్ డేటాను విశ్లేషిస్తుంది. స్థాయి దాటితే అలర్ట్ పంపుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. వర్షం పడేటప్పుడు వర్షపు బిందువులు రైన్ డ్రాప్ సెన్సర్పై పడి ESP8266 వైఫై మాడ్యూల్కి సిగ్నల్ అందిస్తుంది. వెంటనే బజర్ మోగుతుంది. అప్పుడు మన మొబైల్లో మెయిల్ సమాచారం అందుతుంది. వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇది వైఫై బేస్డ్ ప్రాజెక్ట్ కనుక నిరంతరం ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. బ్లింక్ IoT యాప్ ద్వారా దీని యొక్క సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. ఈ విధంగా మనకి ఉపయోగం వస్తుంది. థ్యాంక్ యూ.